ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా తన పార్టీ కార్యకర్తల్ని తనను నమ్ముకున్న వారు అరెస్ట్ అయ్యి జైలు పాలైతే వారిని పరామర్శించడం కోసం వెళ్తుంటే ఏంటి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి బాధ ఏంటి? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడే కదా, అందులోనూ ఒక శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి. ఎందుకు ఆయన వచ్చేటువంటి క్రమంలో మరి ఆయన రానివ్వకుండా అడుగడుగున అడ్డం పడుతూ మరి రోడ్లు కూడా కొన్ని గుంతలు తవ్వేస్తూ ఉన్నారంట. ఆయన వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారా? ఎందుకు, ఏం జరుగుతుంది ప్రసాద్ గారు? ముందుగా ప్యానెల్ పెద్దలకి నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు అంటే ఎవరు అడ్డుకునే వాళ్ళు ఎవరు లేదు. కానీ పరామర్శల పేరుతో ప్రజలపైకి దండయాత్ర లాగా వేల మందిని డబ్బులు ఇచ్చి తరలిచ్చి పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే టీవీ సీరియల్ లాగా చూస్తూ ఊరుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. వచ్చిన వాళ్ళు రఫా రఫా నరిచేది, పులి 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 నిగిరేది, సీఎం 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 నరిచేది ఎందుకు? ఇప్పుడు జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఆయన స్వతంత్ర సమర యోధుడు కాదు, కార్గిల్ యుద్ధ వీరుడు కాదు, పోనీ పుల్హామా యుద్ధ వీరుడు కాదు, ఒక నేరస్తుడు జైల్లో ఉన్నాడు. నువ్వేదో నీ పార్టీ లీడరు పరామర్శించుకోవాలా రా. ఒక 100 మంది రండి, పర్మిషన్ ఇచ్చారు కదా. మేము వేల మందితో వస్తాం, ప్రతి ఊరు ప్రతి జైలు కాడికి వేల మంది పోతే జైలు మాన్యువల్ ఒప్పుకుంటుందా? తెలీదా మాత్రం మాజీ ముఖ్యమంత్రి పోయినావు, పరామర్శించావు, వచ్చావు, బయట ప్రెస్ మీట్ పెట్టి ఏం నోరు బారేసుకుంటావు? అదేదో సామెత కదా, తరం మారిన తత్వం మారలేదని. 11 సీట్లకు ప్రభావితం చేసినా నీ భాష మారలేదు, నీ లాంగ్వేజ్ మారలేదు. బయట నిలబడుకొని ఏం మాట్లాడతావు? భయపడిపోయినారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు భయపడిపోయినారంట. అందుకని గోతులు తువ్వేసినారంట. ఇంకో మాట కూడా స్టార్టింగ్ లో మనం ఒక బయట కూడా ప్లే చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు నీళ్లు లేని బావిలో చూసుకొని దూకాలని కూడా అన్నారు. అదే బావిలో చూసుకొని చూకాలన్నాడు. ఇంకొక మాట అన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో గొడవలు ఉన్నాయంట. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కుట్టారు. ఏమైనా భాష మోస్ట్ యూజ్లెస్ మాట కదా అది. తప్ప బేస్లెస్ ఆ మాట ఎవరు చెప్పాలి? ఒకవేళ జరిగితే పెద్దిరెడ్డి రామచంద్ర గారు బయటకు వచ్చి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కుట్టారు అని చెప్పేసి ఈయన బహిరంగంగా 10 మంది ముందర మీడియా ముందర మాట్లాడుతున్నా ఉంటే ముఖ్యమంత్రి ఒళ్ళు బలిసిన మాటలు కదా అవి. అహంకారం కదా నీకు అది. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పైన ఇటువంటి బేస్లెస్ ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుట్టాడంట. చెప్తా, నువ్వు చూసావా? పదే చెప్పాడు ఈ మాట, కుట్టినాడని. ఈ రోజు చెప్పుతో కుట్టినాడని చెప్తున్నాడు. ఏమన్నా బుద్ధి ఉందా? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా? మేము రిటర్న్ మాట్లాడాలంటే ఎంతోసేపు పట్టదు జగన్మోహన్ రెడ్డి. రిటర్న్ మాట్లాడాలంటే మాకు 5 నిమిషాల పని. సభ్యత సంస్కారంతో కూడుకున్న రాజకీయం చెయ్యి. ఒక మంచి ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తేనా నువ్వు? నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు బాయిలో దూకాలంటే ఎందుకు దూకుతాడు? 164 సీట్లు వచ్చిన వ్యక్తి బాయిలో దూకుతాడా? 11 సీట్లు వచ్చినా నువ్వు రాజ్యం వెళ్తావా? చెప్పా? భయం మాకెందుకు? మా కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియదయ్యా ఆ భయం అనే పదానికి. మాట్లాడితే సినిమా చూపిస్తా, 7 సముద్రాలు దాటు ఉన్నా తీసుకొస్తాడట అని డైలాగ్ చెప్పటం, ఈ పిల్ల బ్యాచ్ విజిల్ వేయటం. ఈయన చెప్పేది 7 సముద్రాలు దాటి ఉన్నా తీసుకొస్తాడంట అని డైలాగ్ చెప్పేటప్పుడు పిల్ల బ్యాచ్ విజిల్ వేయటం వచ్చేట. ఏంది తీసుకొచ్చి నువ్వు 7 సముద్రాలు? నువ్వు ఏ అధికారులు తీసుకురాని విధంగా ఒక బ్రహ్మ రాక్షసుని సీసాలేసి బంధించినట్టు బంధించినారు. 100 అడుగులు గోతి తీసి పాతుండారు నిన్ను నీ పార్టీని. అట్లా ఎందుకు అనుకోవాలి సార్? ప్రజలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వారి అభిప్రాయాలు, ఆలోచనలు మారుతుంటాయి. అది మారుతుంటాయి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని పేరు ఎత్తితే ప్రజలు ఉయమాన్ భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది. మీకు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు రాష్ట్రంలో 2 రకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఒకటి సుపరిపాలన తొలి అడుగు అని ఒక కార్యక్రమం, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఒక కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇంటింటికి పోయి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఏ ఇంటికి పోయినా వైసీపీ నాయకులు చిత్కారాలు ఎదురవుతున్నాయి. ఏమ్మా మీ ఇంటికి పెన్షన్ వస్తుందని అడుగుతున్నారు వైసీపీ. బ్రహ్మాండంగా వస్తుంది 4,000 రూపాయల పెన్షన్ మా ఇంటికి.
రూపాయలు పెన్షన్ పెంచడానికి 4-5 సంవత్సరాలు పెట్టింది జగన్ గారికి. మాకు ఒక రోజులో పెంచాడు 1000 రూపాయల పెన్షన్. ఏమ్మా నీకు తల్లికి వందనం వస్తుందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి బిడ్డకి వస్తా ఉంది, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి వస్తా ఉంది అని చెప్తున్నారు. ఈయన ఉన్నప్పుడు ఒకరికే కదా ఇచ్చింది. ఏమ్మా నీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వస్తా ఉందంటే బ్రహ్మాండంగా ఉందండి, ఉండండి మేము టీ కాల్చుకుని పెట్టిస్తా ఉంటుంది. ఈ రకమైనటువంటి పబ్లిక్ రెస్పాన్స్ ఉంది. రేపు లేదు ఎల్లుండి 1వ తేదీ నుండి అన్నదాత సుఖీభావ పడబోతుంది. ఆగస్టు 15వ తేదీ నుండి ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు వస్తా ఉంది. ఇన్ని పథకాలు చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోతుంటే నువ్వు మైండ్ సెట్ మార్చుకోకుండా నువ్వు పరామర్శల పేరు తూచి బూతులు మాట్లాడి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు. నీ మైండ్ సెట్ ఏదో అర్థమైపోయింది. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన బూతు మాటలు వేరే ఎవరైనా మాట్లాడి ఇంకా పరిస్థితి దారుణంగా ఉండేది. ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చాడు ప్రసన్న కుమార్ రెడ్డి. వాళ్ళ నాన్న దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాష్ట్రంలో గుర్తింపున్న నాయకుడు. అటువంటి వాని కడుపులో ఇటువంటి పరమ దరిద్రుడు పుట్టాడంటే సిగ్గుతో తలదించుకోవాలా. ఈ మాట్లాడే భాష అది. దానికి నువ్వు సపోర్టు, తాడేపల్లి నుండి రావటం, పరామర్శించడం, మాట్లాడి ఇంకా పర్వాలేదనేది ఏం మాట్లాడతారు? ఆ మాట అనలేదులేండి, మాట్లాడి పర్లేదని అంటున్నాడు కదా ఆయన. ఒక అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ఇంకొక అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ తో మాట్లాడొచ్చంట ఆయన చెప్పేది. మీరు ఆ ప్రెస్ మీట్ సరిగా వినండి. ఒక అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ తో మాట్లాడినప్పుడు ఇంకొకరు కూడా అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ తో మాట్లాడొచ్చంట, దానికి కౌంటర్ ఇవ్వచ్చంట. నేను అడుగుతున్నాను, మనం పబ్లిక్ లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఏ సీటు పర్మనెంట్ కాదు. పవర్ ఇస్ నాట్ పర్మనెంట్. అవునవును, అంతే కదా సార్. సార్ ఇప్పుడు ఒకటి ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వారికి నచ్చిన విధంగా శాసనసభ్యులు పనిచేస్తే వారికి మంచి తీర్పు ఇస్తారు మళ్ళీ ఎన్నికల్లో. లేకపోతే ఖచ్చితంగా వారి తీర్పు బెడ్స్ కొట్టింది. ఇప్పుడు జగన్ గారిని 30 ఏళ్ళు ఉంటానన్నాడు, 5 సంవత్సరాలే కదా ఆయన దిగిపోయాడు కదా. సో కాబట్టి కూటమి కూడా మేమే ఉంటాము, మేము ముగ్గురు కలిసినంతకాలం మమ్మల్ని ఎవరు విడదీయలేరు అనుకోవడం అది కరెక్ట్ కదేమో. ఒక విషయం చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏ ఊరు పర్యటనకు పోయినా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తా ఉంది. బంగారపాలెం పోయినా పర్మిషన్ ఇస్తుంది, నెల్లూరు పోయినా పర్మిషన్ ఇస్తుంది. బట్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుంది, ఇది కామన్. కానీ అదేదో తీసుకొని నువ్వు పెద్ద ఎత్తున దండయాత్రకు వచ్చినట్టు వస్తూ నీ బ్యాచ్ ఎగురటం, దుంకుటాలు, గెంతటాలు ఇవన్నీ చూసి భయపడిపోతారు, బెంబేలు ఎత్తిపోతారు. మా ప్రజాకర్షణ చూడండి అంటే ఏంది ప్రజాకర్షణ? సిద్ధం సభలకు కూడా నీకు మాకన్నా ఎక్కువ వచ్చినారు జనం. సిద్ధం సభలకి కూటమి పార్టీలు పెట్టిన మీటింగ్ల కన్నా ఎక్కువ జనం వచ్చింది. ఆయన డబ్బా ధరిచి చూసి ఓట్లు ఏడబడింది. 3 రకాల పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి సార్. ఒకటి ఆర్గనైజ్డ్ మాస్, ఒకటి వాలంటరీగా వచ్చే మాస్, ఒకటి మొబిలైజ్డ్ మాస్. వాలంటరీగా వచ్చేటువంటి మాస్ అది ప్రేమతో వస్తుంది, అభిమానంతో వస్తుంది, ఉరకలేసుకుని ఉత్సాహంతో వస్తుంది, అది శాశ్వతంగా ఉంటుంది. ఆర్గనైజ్డ్ మాస్ అంటే డబ్బు ఇచ్చు ఇంకొకటి ఇచ్చు తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే మీటింగ్లు సభలన్నీ ఆర్గనైజ్డ్ మాస్ తీసుకొస్తారు. ఇంకా 500 మందిని 1000 మందిని తీసుకొస్తారు. కరుడు కట్టిన కార్యకర్తలు వాళ్ళ ఫ్రంట్ రోలో పెడతారు. వాళ్ళ కారు మీద ఎగిరి దుకటాలు, షేకన్లు ఇవ్వటాలు, సెల్ఫీలు దిగటాలు ఇవన్నీ ఉంటాయి. దాన్ని సాక్షి వాళ్ళు ఫోటో తీసి డ్రోన్లు వేసి పెద్ద ఎత్తున వేసుకుంటారు. సాక్షి పేపర్లో అన్న మీటింగ్ భారీగా వచ్చేసినారు జనము, ఊవెత్తున ఎగసిపడ్డ జనము, నెల్లూరు మీటింగ్ జన సముద్రం తలపించింది, సాక్షి పేపర్లు వేసుకుంటారు, చూసుకుంటారు, సంబరపడిపోతారు. మాకు సంబంధం లేదు, వేసుకోండి, చూసుకోండి, సంబరపడిపోండి. కానీ జనాన్ని ఇబ్బంది పెట్టి జనాన్ని బెంబేలెత్తిచ్చి ఇది చేస్తే ప్రభుత్వాలు చూసి ఊరుకొని ఉండవు. ఈరోజు మైల్డ్ లాఠీ చార్జ్ జరిగిందంటే పోలీసుల పైన తిరగబడితే ప్రసన్న కుమార్ రెడ్డి తిరగబడి మాట్లాడి పోలీసుల పైన దాడి చేస్తే పోలీసులు చూసి ఊరుకుంటారు అనుకున్నావా? పోలీసుల పైన చేయి చేసుకునే దానికి వస్తే ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ మాబ్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా పోలీసుల పైన? పోలీసుల పైన తిరగబడి ఎంత తోడివా? ఏం మాట్లాడుతున్నారు? ఏం సంస్కారం? నీ భాష బాగలేదు, నీ తీరు బాగలేదు, నీ వ్యవహారం బాగలేదు. పోనీ నీ నాయకుడైనా వచ్చాడు, మంచి మాట మంచి లాంగ్వేజ్ లో మాట్లాడకపోవచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టు, నేను ఎవరు వద్దన్నారు, విమర్శించు ప్రభుత్వాన్ని, తెలియదు మేము సమాధానం చెప్తాం. కానీ ఆయన మాట్లాడేది చంద్రబాబు నాయుడు బాయి తీసుకొని దూకు, అధికారుల సప్త సముద్రాల నుండి తీసుకొస్తాను, చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పుతో కుట్టినారు, ఇదా భాష?